హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, కామెంట్ చేయండి మర్చిపోకుండా. అండ్ ఈ రోజు మన వీడియోలో అయితే ఏంటంటే, మీరు అందరు టైటిల్ చూసారు కదా, ఎగ్జాక్ట్లీ ఒక అమ్మాయికి హ్యాపీనెస్ ఎక్కడ ఉంటుందో మీకు తెలుసా? సో నేను క్లియర్గా అది కూడా చాలా షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. కొత్తగా వాచ్ చేసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. మీరెక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నెరవేరటం లేదని బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. గురూజీ మునిరాజ్ గారు. వ్యాపారం, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, విదేశీ ప్రయాణం, ఆరోగ్య సమస్యలు, ఇంకా వివాహం ఆలస్యం అవ్వటం, సంతానం లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు కేసులు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపిస్తారు. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. సంప్రదించవలసిన సెల్ నంబర్ 9666828223. సో యాక్చువల్లీ కామన్గా చాలామంది అబ్బాయిలు అనుకుంటుంది ఏంటి అంటే, నార్మల్గా రిలేషన్షిప్లో కానీ అండ్ కపుల్స్ మధ్య కానీ ఏంటంటే మెయిన్గా ఫిజికల్ రిలేషన్ అనేది బాగుంటే ఆటోమేటిక్గా అన్నీ బాగుంటాయి అనే ఫీలింగ్లో కొంతమంది ఉంటున్నారు. కానీ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక అమ్మాయి ఎప్పుడు అంటే ఫిజికల్ యాక్టివిటీ గురించి ఆలోచిస్తుందేమో అనుకోవటం మాత్రం మీ పొరపాటు. అది యాక్చువల్లీ గర్ల్స్కి హ్యాపీనెస్ ఎక్కడొస్తుంది అంటే, మీరు ఎప్పుడైతే తనకు కొంత టైం కేటాయించి తనతో మాట్లాడుతూ ఉంటారో, అంటే ఎప్పుడు ఒక అమ్మాయికి తనకంటూ పర్సనల్గా కొన్ని ఉంటాయి. సో తనకంటూ కొంత వర్క్ ప్రెషర్ ఉంటుంది. సో బట్ ఏదేమైనా కూడాను మనం ఇష్టపడుతున్న ఒక పర్సన్తో మనం టైం స్పెండ్ చేయాలి అనే ఫీలింగ్ ఎవ్రీ గర్ల్కి ఉంటుంది. కానీ మీరు అండ్ ఎక్కువగా ఏంటి అంటే అబ్బాయిల ఫీలింగ్ మాత్రం నేను చెప్తున్నాను రీసెంట్ డేస్లో. సో అది కపుల్స్ మధ్య అయితే మెయిన్గా చెప్తున్నాను. సో ఫిజికల్గా ఎక్కువ టైం వాళ్ళతో స్పెండ్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు బాగుంటారు, సంతోషంగా ఉంటారు అని అనుకుంటున్నారు. కానీ నిజానికి అది రాంగ్ అనమాట. యాక్చువల్లీ వాళ్ళు ఇష్టపడేది ముఖ్యంగా ప్రతిరోజు కూడాను కొంత టైం వాళ్ళకి కేటాయించాలి, కొంత టైం వాళ్ళతో స్పెండ్ చేసి మాట్లాడాలి. కొద్దిసేపు ఎప్పుడు ఫోన్ పట్టుకొని స్క్రోల్ చేసుకుంటూ ఉంటారు కదా. సో అది కొంచెం పక్కన పడేసి నాతో కూడా టైం స్పెండ్ చేయాలి అనే ఫీలింగ్ చాలామంది అమ్మాయిలకు ఉంది అనమాట. సో అది ఎప్పుడైతే మీరు నెరవేరుస్తారో, సో మీకెంత ప్రెషర్ ఉన్నా కూడాను, మీకు ఎన్ని వర్క్స్ ఉన్నా కూడాను రోజులో 1 గంట టైం అయినా సరే నీ పార్ట్నర్కి నువ్వు కేటాయించాల్సిందే అనమాట. సో అప్పుడు వాళ్ళ అసలైన హ్యాపీనెస్ బయటకు వస్తుంది. అంతేకాని వేరే నెగిటివ్ థాట్స్ పెట్టుకొని వాళ్ళకి ఇంకేదో చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు, అదేదో చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతారని చాలామంది డైనమాలో ఉంటున్నారు గాయస్. అస్సలు ఉండమాకండి. యాక్చువల్లీ నిజమైన సంతోషం అనేది ఇష్టపడిన పార్ట్నర్ దగ్గర మనం టైం ఎంత ఇస్తున్నాము అనేది ముఖ్యం అనమాట. అంటే అండ్ ఓపెన్ టు ఓపెన్ మనం మాట్లాడుకుంటే, మీరు ఎంత కష్టపడి వచ్చినా సరే నీ లైఫ్ పార్ట్నర్కి నువ్వు టైం అనేది ఖచ్చితంగా ఇక్కడ ఇవ్వాల్సిందే అనమాట. సో అందులో రాజీ పడొద్దు అసలు. సో అంటే ఇక్కడే కొన్ని డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతూ ఉంటాయన్నమాట. సో ఎప్పుడైతే ఒక అమ్మాయి ఏం కోరుకుంటుంది, ఆ అమ్మాయికి ఎలా ఉంటే ఇష్టము అనేది మీరు తెలుసుకోకుండా మీ వేలో థింక్ చేసుకుంటూ నాకు ఇలా ఉంటేనే నచ్చుతుంది, నాకు ఇలా ఉంటేనే బాగుంటుంది అని మీ సైడ్ నుంచే ఆలోచిస్తున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా ఇద్దరి మధ్య ఒక గ్యాప్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట ఆటోమేటిక్గా. సో అంటే తనకు నచ్చినట్టు మాత్రమే ఉంటున్నాడు, సో నాకు నచ్చినట్టు ఉండటం లేదు ఇక్కడ అనే ఫీలింగ్ ఎప్పుడైతే ఒక అమ్మాయిలో స్టార్ట్ అవుతుందో, ఇద్దరి మధ్య గ్యాప్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో అందుకే చెప్తున్నాను, మీ లైఫ్ పార్ట్నర్కి ఖచ్చితంగా టైం ఇవ్వండి. సో అంటే మీరిచ్చే ఆ టైము, మీరు చెప్పే కొన్ని మాటలు, ఏమైంది, తిన్నావా, నేను ఉన్నాను కదా, ఎందుకు భయపడుతున్నావు, టెన్షన్ తీసుకో మాకు, సో ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ అంటే ఇలాంటి కొన్ని వర్డ్స్ చాలా సపోర్టివ్గా అనిపిస్తాయి అనమాట గర్ల్స్కి. సో అలా చెప్పటం వల్ల ఆ హ్యాపీనెస్ ఉంటుంది చూసారా, అది వాళ్ళకి 100 రకాల లగ్జరీల కన్నా కూడాను ఎక్కువ హ్యాపీనెస్ తీసుకొస్తుంది అనమాట. సో నేను ఈ వర్డ్ పర్టికులర్గా ఎందుకు నేను మెన్షన్ చేస్తున్నాను అంటే, ఒకే ఒక్క థాట్తో అనుకుంటున్నారు అబ్బాయిలు చాలామంది అనమాట. సో ఏం చేసినా సరే మనం ఫిజికల్గా వాళ్ళని మంచిగా ఉంచితే చాలు, వాళ్ళు మన దగ్గర అలా పడుంటారు, ఇంకా మనల్ని వదిలిపెట్టి వెళ్ళరు అనే థాట్లోనే బతుకుతున్నారు. కానీ నిజానికి అది నిజం కాదు. ఎప్పుడు కూడాను ఫిజికల్ అవ్వటం అనేది కపుల్స్ మధ్యది వన్ ఆఫ్ ది పార్ట్ అంతే, అది ఒక భాగం అంతే. దాని సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం మెంటల్గా మనం కొంచెం హ్యాపీగా ఫీల్ అయినప్పుడు కొంచెం ఆ ఇంట్రెస్ట్, ఆ రొమాన్స్ అనేది అది వేరు, అది సపరేట్ అనమాట. సో జస్ట్ అది లైఫ్లో ఒక భాగం జరిగిపోతూ ఉంటుంది. కానీ అదొక్కటే జీవితం కాదు, అదొక్కటి చేస్తేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు అంటే మాత్రం అది రాంగ్ అనమాట. సో గాయ్స్, అలాంటి భ్రమల్లో మాత్రం ఉండమాకండి. అండ్ నిజంగా అమ్మాయి మనసును అర్థం చేసుకునేవాడే
అసలైన మగాడు అవుతాడనమాట. అంటే ఇంకొక విధంగా చెప్పాలంటే కొంతమంది అబ్బాయిలు ఏంటంటే యాక్చువల్లీ కొన్ని సిచ్యువేషన్స్‌లో వాళ్ళ పార్ట్నర్‌ని ఫోర్స్ చేయటం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. బట్ ఫోర్స్ చేయటం వల్ల అది రియల్ హ్యాపీనెస్‌ని తీసుకురాదు అనమాట. అంటే అమ్మాయి ఎమోషన్స్‌ని కూడా అర్థం చేసుకోవాలి, రెస్పెక్ట్ చెయ్యాలి అనమాట. అప్పుడే కదా రియల్ మ్యాన్ అనిపించుకుంటారు మీరు. అండ్ గైస్ గుర్తుపెట్టుకోండి, అండ్ అమ్మాయి శరీరం గెలవటం కాదు, అమ్మాయి మనసును గెలుచుకోండి. సో ఖచ్చితంగా మీరు ఒక రేంజ్లో ఉంటారనమాట అమ్మాయి దృష్టిలో. సో అండ్ ఏంటి అంటే నేను చెప్పేది కొంతమంది ఫిజికల్గా కనెక్ట్ అవ్వాలని చెప్పేసి కొంచెం ఫోర్స్ చేయటం లాంటివి ఓవర్గా చేయటం కానీ, హెరాస్ చేయటం కానీ అండ్ ఇలాంటివి ఎక్కువ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళ హ్యాపీనెస్ కోసం పార్ట్నర్ని ఇబ్బంది పెడుతూ ఉంటారనమాట. సో అది ఎప్పుడు అంటే అది రియల్గా చెప్పాలంటే ఇద్దరు పార్ట్నర్స్కి ఇష్టంతో జరగాల్సిన మూమెంట్ అనమాట అది. అంతేకాని ఒకరి ఇష్టం ప్రకారం జరిగేది కాదు. అలా అని అదేదో జరిగితేనే బాగుంటారు, అదేదో జరిగితేనే మనతోనే ఉంటారు అనుకోవటం కూడా ఒక భ్రమ లాంటిదే అనమాట. రియల్గా ఒక అమ్మాయికి కావాల్సిన హ్యాపీనెస్ వేరు. యాక్చువల్లీ మీరిచ్చే రెస్పెక్ట్, మీరు చూసుకునే విధానం, మీరిచ్చే కేరింగు, మీరిచ్చే టైం మెయిన్ అండ్ ఇంపార్టెంట్. వీటిల్లోనే అమ్మాయి సంతోషం 95% వెతుక్కుంటుంది అనమాట. ఇంకా ఫర్దర్‌గా మిగతావన్నీ కూడాని ఇంకేమైనా లగ్జరీగా వేరే 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 సంథింగ్ కానీ ముఖ్యంగా అమ్మాయికి ఆ హ్యాపీనెస్ ఆ మూమెంట్ ఏదైతే కోరుకుంటుందో ఆ టైము ఎక్కువ తనతో కేటాయిస్తూ ఉండండి వీలైనప్పుడల్లా కూడాను మ్యాక్సిమం. అలాగే కేర్‌గా ప్యాంపరింగ్ చేస్తూ ఉండండి వాళ్ళని. అండ్ వాళ్ళకు ఒక ధైర్యం ఇవ్వండి ఫస్ట్. ఏమైంది? ఎందుకు ఇలా ఉంటున్నావు? నేనున్నాను కదా! నీకేంటి ప్రాబ్లమ్? నేను చూసుకుంటాను కదా! అని చెప్పే కొన్ని వర్డ్స్ వాళ్ళకి చాలా సంతోషాన్ని తీసుకొస్తాయి అన్నమాట. సో అందులోనే వాళ్ళ రియల్ హ్యాపీనెస్ వెతుక్కుంటారు. అది చాలామంది మగవాళ్ళకి తెలియట్లేదు అన్నమాట. సో ఫస్ట్ ఏదైనా కానీ ఓవరాల్‌గా ఫస్ట్ తన మనసునైతే గెలుచుకోండి. ఆ తర్వాత తనని గెలుచుకోండి. ఓకే. అండ్ జెంటిల్‌మెన్ క్వాలిటీ కూడా యాక్చువల్లీ ఓపెన్‌గా చెప్పుకుంటే అదే అనమాట. మరి మీరు జెంటిల్‌మెన్ అవుతారా? లేకపోతే జీరో అవుతారా వాళ్ళ ముందు అనేది ఇంక మీ చాయిస్ అనమాట. యాక్చువల్లీ నేను షార్ట్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చాను. చాలామంది లైఫ్‌లో కూడా సఫర్ అవుతున్నారనమాట. కొంతమంది గర్ల్స్ అనమాట. అంటే ఎలా అంటే మేము ఏది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామో అది జరగటం లేదు. వేరే ఏదో జరిగిపోతుంది. మాకు ఆ హ్యాపీనెస్ రావట్లేదు. మేము కలిసున్నా కూడాను ఐ థింక్ ఏదైతే ఆ సంతోషం కోరుకుంటున్నామో అది జరగటం లేదు అని చాలామంది గర్ల్స్ వాళ్ళ లోపలే కుమిలిపోతున్నారు అనమాట. యాక్చువల్లీ ఏ ప్రాబ్లం వచ్చినా కూడాను లైఫ్ పార్ట్నర్ ఇద్దరి మధ్య కూడాను ఒకరికొకరు చెప్పుకోవాలి, అది షేర్ చేసుకోవాలి, సాల్వ్ చేసుకోవాలి అనమాట. లైఫ్ పార్ట్నరే ప్రాబ్లం అయిపోతే ఇంకెవరికి చెప్పుకుంటారు వాళ్ళైనా కూడా. సో అది ఆలోచించుకోండి. అండ్ మీరిద్దరి మధ్య అలాంటి గ్యాప్ అనేది రాకుండా సో హ్యాపీగా లైఫ్ అనేది ట్రావెల్ చేయడానికి ట్రై చేయండి. వాళ్ళకి ఏం కావాలి అనేది అర్థం చేసుకొని మీరు కనుక ముందడుగు వేసినట్లయితే యాక్చువల్లీ రిలేషన్షిప్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో గైస్ వీడియో ఇంతటితో స్టాప్ చేస్తున్నాను. అండ్ మీకు ఎలా ఉంది వీడియో అండ్ నచ్చిందా, యూజ్ అయిందా కామెంట్ చేయండి. అండ్ దాంతోపాటుగా హైప్ ఉంటుంది, కింద హైప్ ఇచ్చేసేయండి. అండ్ మనం ఇంకొక వీడియోతో కలుద్దాము. అండ్ ఇన్స్టా మెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే ఒకసారి చూడండి, కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఫర్దర్గా మంచి వీడియోతో వస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్.